వెల్కమ్ టు రాజ్ న్యూస్. నా పేరు దేవేందర్ రెడ్డి. జమిలీ ఎలక్షన్స్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఈ ఎలక్షన్స్లో నేపథ్యంలో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశాలు ఏమున్నాయి, ఒకవేళ అదే చేస్తే పార్లమెంట్లో ఎలాంటి ఎంత మెజార్టీ ఉండాలన్న అంశాలపైన ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే అవకాశం ఉన్నాయి. మరికొద్దిసేపట్లో మనతోని గెస్టులు జాయిన్ అవుతారు. అయితే ప్రధానంగా దీనిపైన 5 సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆ 5 సవరణలలో రాజ్యాంగాన్ని పూర్తిగా సవరించాలి. కాబట్టి పార్లమెంట్లో 5 వాటిని కూడా మనం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. అందులో ప్రధానంగా పార్లమెంటు పదవిని నిర్వహించే ఆర్టికల్ 83ని సవరించాల్సి ఉంది. అయితే అలాగే రాష్ట్రపతి రద్దు చేసే అధికారం ఉన్న ఆర్టికల్స్ కూడా 85ను కూడా సవరించాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొకటి రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలాన్ని నిర్వహించే ఆర్టికల్ 172 కూడా పూర్తిగా దాని ఏ విధంగా జమిలీ ఎన్నికలు అయితే ఒకవేళ ముందు వెనుక 6 నెలల ముందు 6 నెలల వెనుక మాత్రమే ఎలక్షన్ కమిషన్కు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని సవరణల ద్వారా ఎలాంటి ఎంతకాలం పొడిగించవచ్చు, ఎంతకాలం తగ్గించవచ్చు, ఆయా జమిలీ ఎన్నికలను ఏ విధంగా నిర్వహించవచ్చు అన్న ఆర్టికల్స్ ప్రధానంగా 83, 85, 172, 174 అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు వీలుగా ఉండే 356 ఆర్టికల్ను కూడా ఖచ్చితంగా సవరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించింది ఎంత మెజార్టీ ఉండాలి, ఈ లోక్సభ ఎలక్షన్స్తో పాటు 10 రాష్ట్రాలకు జరగబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండాలన్న అంశాన్ని జమిలీ ఎన్నికలు కుదుర్చుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి లోక్సభ ఎన్నికకు 10,000 కోట్లు ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాగే మరోవైపు రాష్ట్రాలకు ఎన్నిక జరిగితే 250 నుంచి 500 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇక రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు అయితే 2019లోనే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని ఒక సర్వే కూడా ఆధారంగా తెలుపబడింది. ఈ విధంగా అయితే ప్రభుత్వాలకు ఇటు పార్టీలకు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే జమిలీ ఎలక్షన్స్ ముందు పెట్టడం జరిగింది. 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం లా కమిషన్కు కూడా సిఫార్సు చేసి చాలా విషయాలు డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో స్పెషల్ సెషన్స్ 18th నుంచి 5 రోజుల పాటు జరిగే సెషన్స్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంటారా, అన్ని పార్టీలను సంప్రదించేందుకు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చేయబోతుంది, అవన్నీ ప్రజాభిప్రాయ సేకరణలో అలాగే పార్టీల అభిప్రాయాలు, ప్రతి రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ సంబంధించిన మీటింగ్స్ ఏ విధంగా జరగకపోతుంది అనేది అంశాలు కూడా ఇప్పుడు మనం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణలో అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఎలక్షన్స్ ఈసారి డిఫరెంట్గా ఉండబోతుంది. CWC మీటింగ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ఇక్కడి నుంచెల్లే ఖచ్చితంగా జెండా పాతాలి, కర్ణాటకలో గెలిచే విధంగానే ఇక్కడ కూడా ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో ఆ తరుణంలో అలాగే బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ టికెట్లు కేటాయించింది, అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. ముందస్తుగానే ఎన్నికలు ఉంటాయి, అంటే డిసెంబర్లోనే ఎన్నికలు ఉంటాయి, జనవరి 16 కల్లా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చెప్తున్న నేపథ్యంలో ఈ జమిలీ విధానం, ఈ కమిటీ ఏం చేయబోతుంది, 16 మంది సభ్యులు ఎవరెవరితో డిస్కషన్ చేయబోతున్నారు అన్న యాంగిల్లో కూడా మొత్తం మనతో గెస్టులు కూడా రెడీగా ఉంటున్నారు. ఇంకా దీని రద్దు పైన గతంలో దక్షిణాఫ్రికా సహా మరో ఎన్నో దేశాలు ఈ ఒకే ఎన్నిక విధానం, మనం కూడా మన దేశంలో 1967 కంటే ముందు ఒకేసారి ఒకే ఎన్నిక విధానం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన రద్దు, ప్రతి అసెంబ్లీ వారి ఇష్టానుసారంగా రద్దులు చేసుకోవడం, ఆ తర్వాత రాజ్యాంగపరంగా అన్ని హక్కులు ఉండడంతో మళ్ళీ ఎన్నికలన్నీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంది. అంటే డబ్బు ఆదా చేయడం ఒకటైతే, అలాగే పబ్లిక్ ఏదైనా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎన్నికలు ఒక్కొక్క విధంగా ఉంటున్న నేపథ్యంలో వివిధ ఖర్చులు పెరిగి తడిసి మోపడవుతుంది. అలాగే పథకాల అమలు విషయంలోనూ కూడా ఎన్నికల కోడ్ అడ్డు ఉంటుంది అన్న నేపథ్యంలో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మొట్టమొదటిగా 1999లోనే వాజ్పేయి ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2014 లా కమిషన్ ఏర్పాటు చేసి వాటి అన్నింటికీ అనేక సిఫార్సులు, ఆలోచనలు, చర్చలు అన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీకి ఎలాంటి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ అది వివిధ రాష్ట్రాల్లో వివిధ కోణాల్లో కూడా వారంతా లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తొత్తు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరొక వైపు ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి, అంటే ఏపీలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీతో కలిసి వెళ్లాల్సిందే, అటు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ జనసేన ఇవన్నీ కూడా బీజేపీతో పొత్తులో ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటారు. ఇలాంటి సందర్భంలోనే మనతోని గెస్టులు అందుబాటులోకి వచ్చారు. అద్దంకి దయాకర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే సత్య వైఎస్ఆర్సీపీ నాయకులు, బొల్లం మల్లయ్య యాదవ్ ఎమ్మెల్యే వచ్చారు, అలాగే వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్ గ్రంథాలయ అయితే వీళ్ళు నలుగురు మనతో ఇప్పుడు డిస్కషన్లో పాల్గొననుకున్నారు. ఫస్ట్ దయాకర్ గారు,
ఎట్లా ఆలోచించాలండి మీరు? మీటింగు ఈరోజు ముంబైలో జరిగింది. 28 పార్టీలు కూడా ఏకదాటిగా అధికార పార్టీని కూలదోసే విధంగా ప్లాన్ చేస్తున్నామంటున్నారు. ఈ జమిలీ ఎలక్షన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? గుడ్ ఈవినింగ్ అందరికీ. అయితే జమిలీ ఎలక్షన్స్ అనేది ఒక ఊహాగానమా వాస్తవమా అనే దానికి ఒక కమిటీ వేయడం వల్ల దాని రియలైజేషన్ వైపు కేంద్ర ప్రభుత్వం పోతుంది అనేది మనం ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఉంది. అది 2024 ఎన్నికల కోసమా లేకపోతే భవిష్యత్తులో ఆ ప్రయత్నాలు చేయడం కోసం చేస్తున్నారా అనే దాని మీద రెండింటి మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జమిలీ అంటే ఇండియా అనుకోండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అది ఇంగ్లీష్ అనుకోండి. కానీ ఇప్పుడు మినీ జమిలీకి ఏమైనా అవకాశం ఉంటాయా, సాధ్యాలు అనేది కూడా ఆలోచించే అవకాశం లేకపోదు. అయితే దీంట్లో రాజకీయ ప్రయోజనాలు డెఫినెట్ గా చూస్తారు. అది ముందస్తు జమిలీ లేకపోతే ఒక మినీ జమిలీ అనే దాని మీద మాత్రం చర్చ సర్వత్రా గత 1 year నుంచి జరుగుతున్న పరిస్థితుల్లో సాధ్యాల్లో ఒక 5 అంటే మీరు రెడీగా ఉన్నారా? జమిలీ ఎలక్షన్లో దేశవ్యాప్తంగా ఏప్రిల్ మే జూన్ కాకుండా మార్చ్ ఏప్రిల్లో జరిగేందుకు ఒక 2 నెలలు ముందుకు వస్తుంది. మీరు రెడీగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీగా? ఎప్పుడైనా సిద్ధంగా ఉండాల్సిందే ఎన్నికలు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు వీటికి ముందస్తుకు ప్రయత్నం చేస్తూ రేపటి రోజున దాన్ని తీసుకురాగలుగుతారా అనే డౌట్ ఒకటి ఉంటే, రెండవది ఏంటంటే ఒక 4-5 పెద్ద ఆర్టికల్స్ ను ఈరోజు మరి సవరించాలి. ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాల ఒప్పుకోలు కూడా ఒక వివాదంగా మారుతుంది. సో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దాంట్లో స్టాండిటీ ఉండి విస్తృత ప్రయోజనాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ దానికి వెనకడిగేది. కానీ ఎన్నికలకు సిద్ధంగానే ఉంటది. జమిలీ అని అంటే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లోనో లేకపోతే సగం రాష్ట్రాల ఒక సంవత్సరం ముందున్నాయి, అవన్నీ కూడా మన ముందున్న చాలా ప్రశ్నలు. సో ఇటువైపు చర్చని డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ ప్రత్యేక పార్లమెంట్ మాత్రం ఈ మిగిలిన చట్టాల కోసం తర్వాత G20 కొరకు అనేది ఒక చర్చ జరుగుతున్నాయి. ఇంత షార్ట్ టైంలో ఈ కమిటీ రికమెండేషన్స్ వస్తాయి, ఈ కమిటీతో జమిలీ ఎలక్షన్ల ప్రాతిపదిక వస్తుంది అని చెప్పడానికైతే కొంత డౌట్ఫుల్ గా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో రేపు. ఓకే, వెంకటేశ్వరరావు గారు, ఏంటి ఇదంతా డ్రామా లాగా ఉంది? అసలు అయోమయంలో పడేసడానికే ప్రతిపక్షాలు అంతా కూటమిగా ఏర్పడి యుద్ధానికి వస్తున్నాయి కాబట్టి వారందరినీ అయోమయంలో పడేయడం, అలాగే ప్రాంతీయ పార్టీలను కూడా మీ కన్సర్న్లో పెట్టుకునేందుకే ఈ జమిలీ ఎలక్షన్ డ్రామా అని అంటున్నారు. మీరేమంటారు? అందరికీ నమస్తే. దయాకర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. మీరు చెప్పినటువంటి విషయాల మీద జాతీయ పార్టీలకు ఉపయోగం ఉంటుంది, ప్రాంతీయ పార్టీలకు నష్టం వస్తుంది అనేటువంటి అభిప్రాయం మీరు అంటా ఉన్నారు. అయితే దీంట్లో మనం ఒకవేళ కనుక జమిలీ ఎన్నికలే ఒకవేళ కావాలి అని అనుకుంటే దానికి చేయాల్సినటువంటి పూర్వరంగంలో చేయాల్సినటువంటి విషయాలన్నీ చేస్తారు, రాజ్యాంగ ప్రక్రియ ప్రకారమే చేస్తారు. దాంట్లోనైతే రెండో అనుమానం లేదు. ఒకవేళ రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం కాకుండా వేరేది చేసేటువంటి అవకాశమే భారతదేశంలో లేదు. అయితే జమిలీ ఎన్నికలు అనేటువంటి విషయం కొత్త వస్తున్నాయేం కాదు. కాంగ్రెస్ పార్టీ ఆయా పార్టీలు అధికారంలో ఉన్న పార్టీల లబ్ధి చేకూర్చేందుకు విధంగానే ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికలో ప్రణాళిక ఏంటి? నేను ఏమంటున్నానంటే మిత్రమా, 1951 నుంచి 67 వరకు 4 సార్లు మొత్తం కూడా శాసనసభలకు లేకపోతే దేశానికి మొత్తం కూడా లోక్సభకు ఒకటేసారి ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కూడా ఇబ్బంది కలిగినటువంటి అంశం అయితే మనకు కనపడలేదు. ఇది కొత్త కూడా కాదు. రెండవ విషయం ఏమంటే, 67లో హర్యానా 2-3 రాష్ట్రాల యొక్క ఎన్నికలు జరిగిన కారణంగా అది పక్కకు తొలిగిపోయింది. దాని తర్వాత 71లో లోక్సభకు మాత్రం మధ్యంతరంగా ఎన్నికలు రద్దయినటువంటి విషయం కూడా మనం గమనించాలి. 71 వరకు మాత్రం దాదాపుగా ఏకదాటిగా 4 ఎన్నికలు ఒకటే వరుసగా అన్నిటికీ జరిగినటువంటి విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, రకరకాల విషయాలు మారిపోయినాయి. తర్వాత ఈ మధ్య కాలంలో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, లా కమిషన్ సిఫార్సులు కూడా జమిలీ ఎన్నికలు అయితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది దేశానికి, ప్రజలకు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా చెప్పబడది. తర్వాత ఈ ప్రయత్నం మొదటిది కూడా కాదు. 2019లో కూడా
ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ప్రతిపక్షాలన్నింటినీ కూడా పిలవడం జరిగింది. దానికి 40 ప్రతిపక్షాలను పిలిస్తే 20 పైన ఏదో బహుశా నేను అనుకుంటే ఏంటంటే 50% ఏబో ప్రతిపక్షాలు పాల్గొన్నాయి. దాంట్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా జమిలీ ఎన్నికలు ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినారు. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమం. బహుశా నేను అనుకుంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయి, పార్లమెంటు పెట్టి అనేటువంటి అపోహ పడుతున్నారా నిజం అనేటువంటి విషయం స్పష్టంగా మనకు రేపు 18వ తారీఖు నుంచి 22 వరకు జరుగుతాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇంతకుముందు దయాకర్ గారు మాట్లాడుతూ జస్ట్ 2 నెలలు అటు ఇటు అవుతుంది అన్నారు. 2 నెలలు 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అని భ్రమపడాల్సినటువంటి అవసరం ఎక్కడ ఏ విషయమైనా సరే రాజ్యాంగ సవరణ చేయాలి, 4-5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి, ఒకవేళ ఇదే నిజం అనుకుంటే 4-5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఎవరికి నష్టం ఉంటుందని అనుకోను. నష్టం ఉండేటట్టు దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని కూడా నేనైతే అనుకుంటలేను. ఇది ప్రజల కోసం ఉపయోగపడేదైతే, ప్రజలలో ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒక నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు ఎన్నికలు జరిగి ప్రజాధనం నిరుపయోగంగా మారిపోతా ఉంది. ప్రాంతీయ పార్టీ అంటే ఇప్పుడు నేషనల్ పార్టీకి సంబంధించిన మీరంతా నేషనల్ పార్టీకి లాభం జరుగుతుంది. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఆ వైపుగా ఆలోచన చేయడంలో తప్పే ఉందని చెప్పేసి నేను అనుకుంటాను. అన్న వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 77% ఓట్లు వస్తే, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల అసెంబ్లీ జరిగితే 65% మాత్రమే నేషనల్ పార్టీకి ఓట్స్ వచ్చినాయి. అంటే దాదాపు అంటే ఈ మెజార్టీ సీట్లు గెలవాల్సిన స్థానాలు నేషనల్ పార్టీ గెలవలేకపోతున్నాయనే ఒక సర్వే కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల నుంచి వీళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో మన ఎమ్మెల్యే మల్లయ్య గారు చెప్తారు. సార్, ఎలా ఉంటుంది మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున జమిలీ ఎన్నికలు వస్తే మీరు ఏ విధంగా సిద్ధమవుతారు? ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు, ఆ ఖర్చు కూడా తడిసి మోపడే అవకాశం ఉంది. ఈ 6 నెలల టైంని మీరు ఏ విధంగా మేనేజ్ చేసే అవకాశాలు కనిపిస్తాయి? అంటే ఇప్పటికిప్పుడు పార్లమెంట్లో బిల్లులు పెట్టినా కానీ వచ్చే అవకాశాలు అయితే లేవు. ఎప్పటి కోసం పెడుతున్నారండి అయితే ఇంతవరకు ఒక నిర్ధారణకు రాలేదు. సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంటు నిర్వహిస్తాము అని చెప్పేసి అనే ప్రకటన ఏ ఉద్దేశం ఏంటి, దాని ఎజెండా ఏంటి, ఏ క్రమంలో ఏ బిల్లులు పెట్టాలనే దాని మీద ఒక సమగ్రమైన సమాచారం ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ ఎంపీలకు కూడా లేదు. కాబట్టి రేపు ఏ నిర్ణయం తీసుకుంటారు, దేని గురించి అత్యవసరంగా సమావేశాలు పెడుతున్నారనే విషయం మీద నిర్ధారణ రాకముందు దాని గురించి మాట్లాడటం అనేది అప్రస్తుతం. రెండోది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక రాజకీయ పార్టీకి ఎదుర్కోవడానికి సిద్ధమే. కానీ దీనివల్ల ఒకవేళ దేశంలో మొత్తం రాష్ట్రాలకి దేశానికి సంబంధించి ఒకటేసారి ఎన్నికలు ఇండియా వైడ్గా పెడతామనంటే అదనపు ఖర్చును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో పెద్ద వచ్చే నష్టమే లేదు, రాజకీయ పార్టీలు కూడా ఉపయోగపడేది ఏం లేదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు, సమీకరణాలు అవన్నీ అనుకూలిస్తాయా లేదా ఇప్పటికా మరి మళ్ళొచ్చేసరికి అనేది ఇంకా నియోజకవర్గాల పునర్విభజన చట్టం తీసుకురావాల్సింది. నియోజకవర్గాలు కొన్ని పెంచే ఆలోచన వేరు వేరు రాష్ట్రాల డిమాండ్, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చేంజ్ అయ్యేవి ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మామూలుగా నెక్స్ట్ టర్మ్ కొన్ని రిజర్వేషన్లు చేంజ్ అయ్యే రాష్ట్రాలలో, ప్రాంతీయ పార్టీలు ఈ విధంగా మన రాష్ట్రాలలో వచ్చే సంవత్సరానికి రిజర్వేషన్లు మార్చాలి. సార్ మలయ్య గారు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈ విధంగా ఆలోచిస్తూనే ఉంటాయి. కానీ నేషనల్ పార్టీ అమిత్ షా, మోడీ, షరీఫ్ షాతో వాళ్ళు ఏం చేయాలో ఎంత స్పష్టంగా వాళ్ళ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఎన్నో బిల్స్ని అవలీలగా వాళ్ళు కొట్టేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఈ బిల్లును కూడా అంతే ఈజీగా ఇప్పటికే లా కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కమిటీ వేసి 18 లోపు, అంటే నిన్ననే ట్వీట్ చేసి ఈ రోజు కమిషన్ ఏర్పాటు చేశారు. ఒక విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి, అంటే చట్టాలు వాళ్ళకి అవకాశం ఉంది కదా అని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చినా అవి ప్రజామోదం పొందకపోతే వృధానే. దానికి ఉదాహరణ రైతు చట్టాలు. రైతు వారీగా చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ప్రజా పోరాటం జరిగింది. ఎంతో మంది చచ్చిపోయిన వెనకాళ్లే అంటే అంత చలిలో కూడా, ఐస్ గడ్డల లాంటి చలిలో కూడా, ఎముకలు కొరికే చలిలో కూడా మామూలుగా ఉద్యమం చేస్తే 750 మంది చచ్చిపోయిన తర్వాత ఆ చట్టాన్ని వెనక్కి తీసుకొని సంవత్సరం తర్వాత రద్దు చేసింది. ప్రజావాదం పొందకుండా అమిత్ షా గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఏదో ఉద్దండులు దీని మీద పూర్తి అవగాహన ఉంది, వాళ్ళు ఏం చేసినా చట్టం నడుస్తుంది, పార్లమెంట్ లో వాళ్ళకు మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి మేము చట్టాలు చేస్తామని అంటే, ప్రజామోదం పొందకుండా చేసిన ఏ చట్టం నిలబడదు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆమోదం మేరకు జరిగిన ఏ చట్టాలనైనా రాజ్యాంగబద్ధంగా ఆమోదిస్తారు తప్ప
వాళ్ళేదో ఏకపక్షంగా స్వలాభం లేదు కోసం అలాంటి అన్ని పార్టీల యొక్క అన్ని పార్టీల సంప్రదింపులు జరిగాయి, అన్ని పార్టీలను చేశామని ఇప్పటికే ప్రకటించుకుంటున్నారు. ఆ తర్వాత నిర్ధారణ కావచ్చు. మలయ్ గారు, ఇప్పటికే అన్ని పార్టీలను కూడా సంప్రదింపులు జరిగాయి, లా కమిషన్ ద్వారానే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న ప్రశ్న. మరొక వైపు సత్య గారు ఉన్నారు, సత్య గారు వైసీపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏంటి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఏపీలో మీకు ఒక జనరల్ ఎలక్షన్తో పాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ కూడా అంత సిద్ధం చేసుకుంది, ఇప్పటికే ఎన్నికల కోలాహలం కూడా మొదలైంది మీ వద్ద. సార్, ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం సార్. మా ఎమ్మెల్యే గారికి కూడా, ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు, ఆయనకు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి ఈ ఒకే ఓటు ఒకే నినాదం అనేది తేడానికి చాలా మంది చాలా సార్లు ప్రయత్నం చేశారు. అలాగే ఈ లా కమిషన్ అనేది ఎప్పుడు ఈ ఎజెండాను తీసుకొచ్చినా లా కమిషన్ అనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కానీ, సర్వే ఇవ్వడం కానీ, బ్యాడ్ ఆర్ గుడ్, మంచి చెడులు చెప్పడం కానీ జరుగుతుంది. అలాగే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఒకే ఎన్నిక ఒకే ఓటు వల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే మన ఎమ్మెల్యే గారు చెప్పేటట్టుగా ఏంటంటే ఎక్స్పెన్సెస్ తగ్గించడం కానీ, లేకపోతే ఒకేసారి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒకేసారి ఒకే ఎన్నిక జరగడం వల్ల మెయిన్ అన్నిటికన్నా ప్రయోజనం ఏంటంటే ఒక రాష్ట్రంలోని ముందుగా ఎలక్షన్ జరిగితే అక్కడ ఒక నేషనల్ పార్టీ వస్తుంది. ఆ బేస్ చేసుకొని పక్క రాష్ట్రంలో 6 నెలల గ్యాప్ లో చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ వచ్చింది కదా, ఇక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటది. ఈ 3 నెలల తర్వాత బీజేపీ వచ్చింది అనుకోండి, ఇంకో దగ్గర ఎన్డీఏ వచ్చింది అనుకోండి, ఎన్డీఏ వచ్చింది అనుకోండి, అక్కడ బీజేపీ ఫామ్ లో ఉంది, ఈసారి బీజేపీ వస్తే బాగుంటది. ఇలాగ జన ఎనాలిసిస్ పక్క రాష్ట్రం మీద ఆధారపడి ఎంత స్వయశక్తంగా ఏ సీఎం అయినా పరిపాలించిన ఎనాలిసిస్ అనేది ఇంకొక ఇక్కడ కరెక్ట్ రిజల్ట్ రాకుండా ఎవరి సత్తం చూపించుకుంటే వాళ్ళ రిజల్ట్ వస్తుంది. ఈ ఒకే ఎన్నిక ఒకేసారి జరగడం వల్ల ప్రధానంగా ప్రాంతీయ పార్టీలకే దెబ్బ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలే కోలుకోలేని విధంగా ఇట్లా చేస్తున్నారు. కొన్ని లోపాయికార ఒప్పందంతో బీజేపీ పార్టీ ఈ వ్యవహారాన్ని కూడా, అంటే ఇప్పుడు కావాల్సిన ఒకసారి మనం చూద్దాం. దయాకర్ గారు, మనం ఒకసారి మాట్లాడదాం. ఎన్డీఏ గవర్నమెంట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి 62% అబౌవ్ అసెంబ్లీలో అన్ని స్టేట్లు ఉన్న 30 స్టేట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అలాగే లా కమిషన్ లాంటివి కానీ, ఇప్పుడు ఉన్న ఎంపీలు కానీ ఒక బిల్లు పాస్ అవ్వాలి అంటే ఒకే ఓటు ఒకే నోటుకి ఇది పాస్ అవ్వాలి అంటే 62% అబౌవ్ ఉండాలండి. 62% అబౌవ్ అంటే ఇప్పుడు ఎన్డీఏకు ఉంది 333 ఉన్నాయండి, అంటే 62 ఎగ్జాక్ట్ గా ఉన్నాయండి. అంటే వీళ్ళు ఏ బిల్లు పాస్ చేసినా మరొక 3% 4% ఎక్సెస్ ఉండాలండి. దాంతో పాటు ఏ స్టేట్లు అయితే ఉన్నాయో ఆ స్టేట్ల తాలూకా ప్రజెంట్ రన్నింగ్ ఉన్నటువంటి తాలూకా సీఎంల తాలూకా లేకపోతే ఎమ్మెల్యేల తాలూకా అనుమోదం కూడా తెలియపరచాలండి. ఇది ఎన్నిసార్లు ప్రవేశపెట్టిన కారణం ఏంటంటే ఇప్పుడు 500 స్టేట్లో ఎలక్షన్ అయిపోయిందండి. ఒకే నోటికి అయిపోయిన మళ్ళీ సత్య గారు సత్య గారు ఒక్క నిమిషం, మీరు చెప్తున్నది నిజంగా ఎన్డీఏ ఇప్పుడు బిల్ పాస్ కావాలి అంటే ఖచ్చితంగా 67% ఓటింగ్ జరగాలి. అలాగే సగానికంటే పైగా అసెంబ్లీలు కూడా తీర్మానం చేసి పంపించాలి. ఇలాంటి నేపథ్యంలో దయాకర్ గారు రాజ్యసభలో 38% మాత్రమే బీజేపీకి అంటే ఓటింగ్ ఉంది, అంటే రాజ్యసభలో. మీరు మీ సహాయ సహకారాలు లేని అక్కడ బిల్ పాస్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఏంటి, మీరు సిద్ధమయ్యారా? అంటే మీరు ఏ విధంగా జమిలీ ఎలక్షన్స్కి సహకారాలు ఎట్లుంటాయి, అలాగే ఆ ఓటింగ్ పర్సెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దయాకర్ గారు అద్దంకి దయాకర్ గారు, ఇప్పుడు దాంట్లో ఒకటి బ్రదర్, ఇప్పుడు ఇది అంటే డీటెయిల్డ్ గా ఆలోచించినప్పుడు పొలిటికల్ ఇంటెన్షన్స్ లేకుంటే ఈ బిల్ పాస్ అవడం కాదు, ఈ నెక్స్ట్ ఎన్నిక కూడా అది సజావుగా జమిలీనే జరిగే అవకాశం కూడా లేకపోలేదు. దీంట్లో ఉండే ఇంప్లికేషన్స్ ను రిజాల్వ్ చేయడానికి ఇంత తక్కువ సమయంలో పడుతుంది అని అనుకుంటే పట్టొచ్చు. ఎందుకంటే గతంలో 370 ఆర్టికల్ను రద్దు చేసినట్టుగా ఒకటేసారి పిడుగుపడ్డట్టుగా చట్టాన్ని చేసి మొత్తం దాన్ని అంగీకరించి చేయడానికి వాళ్ళకు బలం కూడా ఉన్నది. ఎందుకంటే ఆ
కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు పాస్ చేసుకోవడానికి అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి, కానీ రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. అవి మేజర్ గా అవి అసాధారణ మెజారిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ అన్నయ్య గారు చెప్పింది ఏంటంటే మీరు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే 4%, 5% డిఫరెన్షియేషన్ లో ఉంది కనుక లాస్ట్ టైం వీళ్ళు చేశారు కనుక ఆ అవకాశం మళ్ళీ చిన్నది ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కరెక్ట్, రైట్. రెండవది ఏంటంటే నా ఉద్దేశము, జమిలీ ఎలక్షన్ల అవసరత అనేది దేశం కోరుకున్నది కాదు, అది భాజపా ఆలోచన, వాళ్ళ విధాన ప్రకటనలో ఉన్నట్టుంది. గతంలో రాసుకున్నప్పుడు ఉన్నట్టు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మిగతా కొన్ని దేశాల్లో జరుగుతున్నది. అక్కడ ఇప్పుడు స్టేట్స్ కు తర్వాత సెంటర్ కు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫెడరల్ స్ట్రక్చర్ అంతా కూడా ఇండిపెండెంట్ స్ట్రక్చర్ గా ఉంటుంది. ఆయా ప్రాంతాల అస్తిత్వాలు కూడా కొన్ని ఉంటాయి. ఒకటేసారి ప్రభుత్వాలు నష్టపోయినప్పుడు లేకపోతే కూలిపోయినప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలనే దగ్గర చాలా మందికి ఈ పొలిటికల్ సైంటిస్టులకే అర్థం కాని అంశాలన్నిటి వీళ్ళు నెత్తి మీదకి ఎత్తుకున్నారు. అది తలకు బొప్పి కడుతుందా లేకపోతే సజావుగా సాగుతుందా అనే దగ్గర నాకు కొంత డౌట్ ఉన్నది. వ్యతిరేకతను అడ్డుకోవడానికి జమిలీ అనే మంత్రం తెచ్చి లేదంటే ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని ఫిజిల్ అవుట్ చేసే విధంగా కనుక ప్రయత్నాలు చేస్తే అది వాళ్ళకే నష్టం జరిగే అవకాశం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రధానమైంది, ఎస్ వీ నీడ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇండియా కాదు మొత్తం ఇండియా ప్రజలు కూడా దానికి హర్షించే అవకాశం అయితే లేకపోలేదు. దీన్ని ఏది వాళ్ళు తయారు చేస్తున్న ముసాయిదా కమిటీ రికమెండేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత కానీ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయంటే మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ప్రజల కోసం దేశం కోసం చేసే అవకాశంలో ఒకవేళ మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీనే కాదు దేశంలో ఉన్న పార్టీలు అన్ని కూడా సహకరించాల్సిన అవసరం వస్తుంది. ఇదేమి కొత్తదేమి కాదు ఈ ఆలోచన, గతంలో కూడా చాలా సార్లు జరిగిన ఆలోచనే. 5-6 సార్లు జరిగింది ఈ ఆలోచన. అయితే ఈ విధానాన్ని బీజేపీ ఎలా వాడుకోబోతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాబట్టి బీజేపీ అంటే అస్త్రాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అన్నిటి. గతంలో ఇప్పుడు ఈ టైంలో అంటే 2014 నుంచి లా కమిషన్ వేయడము, ఆ తర్వాత సైలెంట్ కావడము, తర్వాత 2019 ఎలక్షన్ ముందు కూడా కొంచెం హడావుడ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒకేసారి ఈ టైంలో తీసుకొచ్చి స్పెషల్ సెషన్స్ పెట్టి అంటే నాకున్న అంచనా ఏంటంటే ఒక పక్క మోదీ గారి ప్రభ తగ్గుతున్నప్పుడు నిన్ననే ఏదో అమెరికన్ ఏదో ఏజెన్సీ 80% మోదీ గారిని ఆమోదిస్తున్నారు భారత ప్రజలని చెప్పి చేసుకోవడము, 200 రూపాయలు సిలిండర్ ధర తగ్గించడము, రేపటి రోజున మళ్ళీ మహిళా బిల్లు తెర మీద తీసుకురావడం, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల మీద చర్చకు తీసుకురావడం అనేది ఇదంతా కూడా రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే ముందస్తు ప్రణాళిక కూడా దాంట్లో ఒక రాజకీయ ప్రణాళిక అనుకుంటున్నాను నేను. నాకున్న అంటే అది కాదు అని తేలేదు. ఇప్పుడు మనకు ఎప్పుడైతే ప్రత్యేక పార్లమెంట్ జరుగుతుందో దాంట్లో ఈ చర్చ వస్తుందా రాదా, లేదంటే దీన్ని డైవర్ట్ టాక్టిక్స్ కొరకే బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుందా, ఇదన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో కానీ కొంత అక్కడక్కడ ఉన్న ప్రాంతాల్లో డెఫినెట్ గా దీని పట్ల నిశ్చితంగా పరిశీలిస్తారు. దాన్ని పరిశీలించిన తర్వాతనే ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా కొత్త ప్రభుత్వాలు నష్టపోవాలని అనుకోరు, బీజేపీ కొరకు దేశం కొరకు చేయలేరు. ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా వాళ్ళ సస్టైనబిలిటీ ఉంటుంది. అది వాళ్ళ కొరకి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని జరుగుతుందా అని అన్నప్పుడు మాత్రం ఇప్పుడు ఒడిశా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, తెలంగాణ అయిపోయింది టెన్యూర్, ఆంధ్రప్రదేశ్ ఇంకొక 1 ఇయర్ ఉన్నది, ఒడిశాది కూడా 1 ఇయర్ ఉన్నది. సో వాటిని ముందుకు తీసుకురావడానికి వాళ్ళ సహజంగా మిత్రుత్వంతోనే ఉన్నాయి ఆ స్టేట్స్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లేకపోతే కర్ణాటక అనుకోండి, మొన్ననే ఎన్నికలు జరిగినాయి, కర్ణాటక ఉండే అవకాశం లేదు 1 ఇయర్. అలాంటప్పుడు అక్కడ కూడా వాళ్ళు పెడతారు 2 టర్మ్స్ అంటే ఫస్ట్ మొదటగా 2 టర్మ్స్ నుంచి వెళ్దాము, ఒక 2.5 years తర్వాత మళ్ళీ జరుపుకునే అవకాశం కల్పించే విధంగా కూడా రాజ్యాంగ సవరణ చేద్దాము అనే ఆలోచనలు ఉంటే దాన్ని ఆహ్వానిస్తారు. చూద్దాం. అది అందుకని ప్రతిపాదనల లెవెల్లోనే ఉన్నది. దీనికి మనం డీటెయిల్ గా రాజకీయ విమర్శలు లోతైన విశ్లేషణలో చేసుకునే అవకాశం తక్కువ ఉన్న సందర్భం ఇది. అవును, అంటే మనకున్న ఇంటెలిజెన్స్ అంటే రాజ్ న్యూస్ కూడా చాలా లోతుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వం చేసేయాల్సిన అంటే ఏం చేస్తుంది. మొన్న ఖమ్మం సభలో కూడా అమిత్ షా కోర్ కమిటీ మీటింగ్లో
ఈ కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ మీరు ఫామ్ చేస్తుందని, అలాగే వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆలోచించవద్దు, సెప్టెంబర్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా హింట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు అమిత్ షా మోడీ ప్లాన్స్ ని కాంగ్రెస్ డిక్లేర్ చేయడం కూడా దానిలో భాగమే. అవును, అది మాకు కూడా ఒక అంచనా ఉంది. కానీ వీళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కనంటారా మీరు? అంటే ఆలస్యమే అవుతున్నాయి కదా ఇప్పుడు. ఆలస్యమైనా రాజకీయంగా కొంతమంది ఎమ్మెల్యేలు అటు ఇటు పోకుండా ఆగిపోతారు కదా ఇప్పుడు డిక్లరేషన్ వల్ల. డిక్లరేషన్ వల్ల ఇంకా అసంతృప్తి వాళ్ళంతా వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు రాజకీయంగా ఒక మార్పుకు కారణమై వాళ్ళకి టికెట్లు వస్తే రావనే డోల్ డ్రమ్స్ లో ఉన్న వాళ్ళంతా కూడా అనౌన్స్మెంట్ తో ఆగిపోతారు. తర్వాత దాని రాజకీయ కార్యాచరణ ఎట్లా ఉన్నా దాన్ని బట్టి రేపు నిర్ణయం తీసుకోవచ్చు. రేపు ఎవరికి బీ ఫామ్ ఇస్తారు ఏదనే విషయం పక్కన పెట్టు. నాకు తెలిసి ఇప్పుడు ఒలింపిక్స్ చేయబట్టి నవంబర్ 19 వరకు జరగవు. డిసెంబర్ అంతా కూడా పండుగలు అవే ఉంటాయి. మేబీ జనవరిలో జరిగే అవకాశాలు ఉన్నాయనేది ఒక అంచనా ఉంది. దానికి ఇది కూడా తోడే జస్ట్ ఫిబ్రవరి కదా, ఒక నెల, ఫిబ్రవరి మార్చ్ ఇంతే కదా. కాబట్టి ఇప్పుడు డిక్లేర్ చేసుకోవడం వల్ల ఉన్న ఎమ్మెల్యేలు ఎడిపోకుంటుంటారు. ఆ కొత్త ఎవరైతే మార్పులు ఉంటాయో ఆ మార్పులను సరిదిద్దుకోవడానికి సుదీర్ఘమైన సమయం కదా. పోయినసారి కూడా 3 నెలలు వాళ్ళకి సమయం ఉండడం వల్ల వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఎన్నిసార్లు పోయినా అడ్డుకున్న వాళ్ళను చేసుకోవడము, హార్దికంగా చేసుకున్న ఒక వెసులుబాటు అప్పుడు ఉండే. ఇప్పుడు కూడా ఆ వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు సీరియస్ కామెంట్ చేశారు. బీజేపీ డైరెక్షన్లోనే బీఆర్ఎస్ నడుస్తుంది కాబట్టి టికెట్ల ప్రకటన కూడా అదే విధంగా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఎమ్మెల్యే గారు ఏమంటారు మీరు? అంటే ఆ ఎన్నికల నేపథ్యంలోనే జరుగుతుంది అన్న కోణంలో గతంలో చాలాసార్లు విమర్శించారు. ఈసారి అంటే కొంచెం స్మూత్ గా మీరు అంటే ఈ ప్రకటనలో దాంట్లో అని చెప్పేసి అన్నారు. అన్న మల్లన్న గారు ఏమంటారు? ఇప్పుడు సోనియా గాంధీ ఈడీ కేసులు అయినప్పుడు, రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేసినప్పుడు కూడా ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడలే, మా కేసీఆర్ గారే మాట్లాడారు. అంత మాత్రాన మేము కాంగ్రెస్ మద్దతు అని కాదు కదా, ప్రజాస్వామ్యవాదిగా ఉన్న విషయాన్ని మాట్లాడతాం. అది మామూలుగా ఎప్పుడు ఏది మాట్లాడితే అది బీజేపీకి మద్దతు, కాంగ్రెస్ కు మద్దతు అంటే కుదరదు కదా. ఒకటి మేము ఏమంటున్నాం అంటే ఏదో మామూలుగా రేపేదో జరుగుతుంది, రేపేదో ముందస్తు ఎన్నికలు అని చెప్పేసి మేము క్యాండిడేట్ డిక్లేర్ చేసినామని చెప్పేసి దయాకర్ అని అంటున్నాడు. మా అభ్యర్థులు గతంలో ఉన్నోళ్లే ఇప్పుడు కూడా ఉన్నారు, కొత్త ఏం కాదు. రేపు ఎప్పుడైనా ఏ ఎన్నికలు ఉన్నా, ఎన్నికలు లేకపోయినా ఏదైనా అభ్యర్థులు వాళ్లే అనేది ముందుగానే ప్రకటించారు కాబట్టి మాకు ఆ భయం ఏమి లేదు. మా అభ్యర్థులు అటు పోతారు ఇటు పోతారు ఇవాళ పోవాల్సినంత ఆందోళన చెందే పరిస్థితి లేదు. మళ్ళా రేపు రాబోయేది మా ప్రభుత్వమే. తెలంగాణలో మా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు శ్రీరామ రక్షగా మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెడతాయి. కాబట్టి ముందస్తు ఒక్కసారి బీజేపీ సైడ్ వెళ్దాము. మీ స్ట్రక్ అయిపోయింది బీజేపీ సైడ్. అన్న వెంకటేశ్వర గారు దీన్ని మీరు ఏ విధంగా ఈ బిల్లును పాస్ చేయదలుచుకుంటారు? అంటే ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది, ఖచ్చితంగా కమిటీ వేయడము, త్వరగతిన సాధ్యాసాధ్యాలపైన కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, అలాగే నడ్డాను కూడా మాజీ రాష్ట్రపతి కోవిద్ కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంత ఫాస్ట్గా జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏమంటారు? అంటే మీ పార్టీ తరఫున మీరు ఖచ్చితంగా ఇది జమిలీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పదలుచుకుంటున్నారా, లేదంటే కాలయాపన కోసం ప్రాంతీయ పార్టీలని అయోమయంలో గురి చేసి నేషనల్గా ఒకేసారిగా మళ్ళీ ఏదైనా చేసే ప్రయత్నం ఉందా? ఏమంటారు? తీసుకొస్తారా? భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. చాలాసార్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతుందో చేయాలని చెప్పేటువంటి అభిప్రాయంతో ఉన్నది. అయితే ఇప్పుడు వస్తుందా ఇప్పుడు రాదా అనేటువంటి విషయంలో మేము అనధికార సమాచారాన్ని చెప్పాలంటే అదొక ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే దాన్ని చేసేది ఏదైతుందో అది చేయడం ఏదైతుందో పద్ధతి ప్రకారం, ఒకవేళ చేస్తే పద్ధతి ప్రకారం చేస్తారు. ఒక మాజీ రాష్ట్రపతిని దానికి కమిటీ అధ్యక్షునిగా చేసిరంటే దాన్ని మామూలుగా ఆలోచన చేసి ఉండరు, అన్ని రకాలుగా ఆలోచన చేసే ఆ రకమైనటువంటి నిష్ణాతులతోటి కమిటీ వేసి ఉంటారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ ఆందోళన చెందాల్సినటువంటి తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఈ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో అన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తారు. ఇప్పుడు 2 నెలలు అటు ఇటు, ఇంతకుముందు దయాకర్ గారు చెప్పారు ఏంటి, మా తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలు 2 నెలలు అటు ఇటు అవుతాయి అనేటువంటిది. ఒకవేళ అయితే 2 నెలలు అటు ఇటు అవుతాయి, దానికి ముందస్తు లేదు తర్వాత లేదు.
పెద్ద తర్వాత సెంట్రల్ ఎలక్షన్స్ 10 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. అది కూడా 2 months 3 months అటు ఇటు జరుగుతాయి. లేదు 10 రాష్ట్రాలు అంటే ఒక తెలంగాణ విషయంలో కాకుండా 5 తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలు కాకుండా మిగతా 5 రాష్ట్రాలు కూడా అభిప్రాయం. అదే రకంగా రాష్ట్రాలు కూడా 50% యాక్సెప్ట్ చేయాలా. రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 50% యాక్సెప్ట్ చేయాలా. యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఇదంతా కూడా ముందరకు వస్తుంది. కాబట్టి ఏది కూడా ప్రజాభిప్రాయం, ఇంతకుముందు ఒక విషయం చెప్పిన రైతు చట్టాల గురించి ఇది అని చెప్పేసి, ఇక్కడ ప్రజాభిప్రాయము, ప్రజా ఆమోదము, ప్రజలకు సంబంధించినటువంటి మంచి విషయం ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం లేదు, ఆందోళన చెందేటువంటి అంశం కూడా ఉండదని నేను అనుకుంటలేను. తర్వాత దీంట్లో స్పెషల్ సెషన్స్ పెట్టాల్సిన అవసరం అంటే వినాయక చవితి 18th 19th వినాయక చవితి దేశవ్యాప్తంగా వినాయక చవితి ప్రారంభం కాబోతుంది. ఉద్దేశంలో అయితే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి దేశ ఎన్నికలు జరిగితే ప్రతి ఈ రోజు రేపు ఉన్నటువంటి సమాజంలో, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఉన్నటువంటి సమాజంలో ఒక్కరికి 100 సార్లు ఆలోచన చేసి ప్రజా ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, దేశం ప్రయోజనాలు, గ్రామం ప్రయోజనాలు, రాష్ట్రం ప్రయోజనాలు ఇవన్నీ చూసుకొని ఎలక్షన్ ఓటేస్తారు. రెండోది అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎలక్షన్ లో ఇప్పుడు కూడా 60% 70% నేషనల్ ఎలక్షన్ జరుగుతుంది. నేను ఒక అభిప్రాయం చెప్తా ఉన్నా. 90% పైన ఎలక్షన్స్ లోకల్ బాడీలో జరుగుతూ ఉన్నాయి. ఒక గ్రామ ఎలక్షన్ జరిగితే 90% పైన 99%, 100% కూడా పోల్ అవుతా ఉన్నాయి. నేషనల్ ఎలక్షన్ కూడా అదే స్పిరిట్ తోటి కనుక జరిగితే మంచి అభిప్రాయం వస్తుంది, మెజారిటీ అభిప్రాయం వస్తుంది అని ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ వన్ నేషన్ కి కట్టుబడి ఉంది. వెంకటేశ్వరరావు గారు మీరు అన్న మాటలు స్మూత్ గా చెప్పాలంటే రాజకీయంగా కేవలం మసిపూసి మారేడుకాయ చేసే విధంగా రాజకీయంగా ఉండి ఒకేసారి దెబ్బ కొట్టే విధంగా వ్యవహరించాలనే నేపథ్యంలోనే ఈ విధంగా ఒకేసారి కమిటీ నిన్న సాయంత్రమే స్పెషల్ సెషన్ పెట్టడం, అందులో మహిళా బిల్లు ఉంటుందని లీక్లు ఇవ్వడం, 33%తో పాటు ఈ గ్యాస్ బండ ధరలు తగ్గించడం, 75 లక్షల కలెక్షన్స్ ఇప్పించడం, ఇవన్నీ కూడా ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే మీరు వెళ్తున్నారు. కానీ ఇదంతా ఏమీ లేదు, ఇంకా అచ్చ చూద్దామనే మభ్యపెడుతూ కూడా ప్రాంతీయ పార్టీలని అలాగే కాంగ్రెస్ పార్టీ లాంటి అనుబంధ పార్టీలను కూడా మభ్యపెడుతూ ఒకేసారి మీరు డిస్కషన్ చేసి ముజువాని ఒకటితోనే మరి ఇంకేదైనా దాంతో మీరంతా కూడా బయటపడేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చాలా అంటే ఇంత అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇప్పుడు 10 రాష్ట్రాల్లో మీ వాళ్ళు బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఇంకొక అనుబంధం ఏదైతే ఏపీ కానీ ఇంకా మిగతా రాష్ట్రాలకు సంబంధించినవి కూడా మేము చెప్తే ఖచ్చితంగా పాస్ చేస్తారు, మేము చెప్తే ఈజీగా బిల్లు వచ్చేస్తే మేము అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతామని మరోసారి నిరూపించేందుకే ఈ కమిటీ ఇంత త్వరగతిన ఇంత స్పెషల్ సెషన్స్, ఎందుకంటే 40 రోజులు కూడా కావట్లేదు పార్లమెంటు ముగిసి, మళ్ళీ శీతాకాల సమావేశాలు మళ్ళీ ఉన్నాయి. కానీ ఈ మధ్యలోనే ఈ విధంగా చేయడం వల్ల ఇదే అని చెప్పేసి అని ఇన్పుట్స్ వస్తున్నాయి. సో వైఎస్ఆర్సీపీ ఎలా ఉందని మీ ఏపీలో రాజ్యాంగ ప్రక్రియని ఆశామాషిగా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటానికి ఏ రాజకీయ పార్టీ గతంలో చాలా చూసాము కాబట్టి అలాంటి ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో చట్టాలను కూడా చేయడం జరిగిందని ప్రతి ఒక్కరు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అడ్డుకున్న నేపథ్యంలో కూడా బిల్లు పాస్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఏపీలో ఎట్లుందండి? మీ అంటే మీరు మీ పార్టీ కూడా పూర్తిగా బీజేపీకి సపోర్టెడ్గా ఉంది, ఏ బిల్లు కావాలంటే ఆ బిల్లు చేసి ఇస్తారు అని చెప్పేసి కూడా ఉంది. అంటే ఇంత క్రిటికల్గా ఉన్న బిల్స్ను కూడా ఈజీగా పాస్ చేసుకోవడం వెనుక వైఎస్ఆర్సీపీ కూడా ఉంది అని అంటున్నారు. సార్, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విధానం ఎలాగుంటదంటే ప్రజల వద్దకు ప్రజల పాలన అనే విధంగా సంక్షేమంగా జరుగుతుంది సార్. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎలక్షన్ అనేది కనెక్టివిటీ చేస్తే ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు, వెళ్ళారు లేదు అనుకోకుండా ఎప్పుడైనా ఏ ఎలక్షన్ అయినా పెట్టడానికైనా దానికి సంసిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. లాస్ట్ టైము నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద ఉండేటప్పుడే బిజినెస్ సమ్మిట్ వైజాగ్ లో అయ్యేటప్పుడు నరేంద్ర మోడీ గారి ముందే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, మేము పార్టీలకి అతీతం కాదు, ప్రజా శ్రేయస్సుకి సంబంధించి ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఏ పార్టీ అయినా ఎలాగైనా మేము సవితంగా ఉంటామని చెప్పడం అనేది కొన్ని లక్షల మంది ముందు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఒకే ఓటు ఒకే విధానం అనేది వస్తే ఇది మంచిదంటే దీనికి 67% 65% వరకు ఆమోదం ఉండాలి. లా కమిషన్ ఏదైతే ఉందో లా కమిషన్ తాలూకా రిపోర్ట్ సంబంధించాలి. బ్రదర్ చెప్పినట్టుగా నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఏది డిసైడ్ చేసుకుంటుందో, అలాగే మాజీ రాష్ట్రపతి గారు ఎవరైతే
కోవిడ్ Yes, అదే మీరంతా కూడా అంటే ఇదే వీళ్ళ తాలూకా సార్ ఇదంతా కూడా రాబోయే కాలంలో ఉన్న 30 కాన్స్టిట్యున్సీలో 30 స్టేట్ లో ఉన్నటువంటి సీఎంల తాలూకా మద్దతు కూడా ఉండాలంటారు. దాన్ని బట్టి జనాలకి ఒకే ఓటు ఒకే నినాదం అనేది జరిగే అవకాశం గాని ఉండేటట్లయితే, ఇలాగ మద్దతు కావాలి అనుకున్నట్లయితే అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పుడు 100% ఈజ్ ద 1000%. గత 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 5 సార్లు ఇదే నినాదాన్ని పెట్టి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇదే అనుకుంటే ప్రజలకి అదే స్పష్టంగా జమిలీ ఎలక్షన్స్ అంటే ఒకేసారి అన్ని ఓట్లు ఒకే దేశం ఒకే ఎలక్షన్ అనే నినాదాన్ని క్రమంగా అమలు చేయాలనే ఒక ప్లాను అందులో తొలి అడుగు ఖచ్చితంగా పడింది. ఈ నేపథ్యంలో ఈ సాధ్యాసాధ్యాలపైన మళ్ళొకసారి దయాకరణ దగ్గరికి వెళ్దాం. అన్న చెప్పండి, అసలు ఈ ఉద్యోగులు కానీ అంటే అమలు సిబ్బంది కానీ ఈవీఎంలు కానీ అలాగే వీవీప్యాట్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఒకేసారి ఎన్నికలు వస్తాయి అంటే ఇప్పుడు 10 స్టేట్స్ ప్లస్ పార్లమెంట్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ జరిగితే ఇవన్నీ సమకూరడం తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అవన్నీ కూడా సాధ్యమయ్యేవి కావు. ఎందుకు ఆ మాట చెప్తుంటే వాళ్ళు ఏదో ఆలోచన చేయవచ్చు, ఆ ఆలోచనకు రూపం ఇచ్చి ఇప్పటితో ఆపవచ్చు, లేకపోతే ముందుకు పోవచ్చు. కానీ ఒకటేసారి ఎన్నిక జరగాలంటే దేశం మొత్తం సమాయత్తం కావాలంటే కూడా అంత ఈజీ కాదు. కాబట్టి ఆ పరిస్థితిని ఎట్లా అధ్యయనం చేసి ఎట్లా చేయడానికి అవకాశం ఉంటుంది అనే కోణం నుంచే వాళ్ళు ఆలోచన చేస్తుండొచ్చు అనేది. అయితే గీతే ఈ 4-5 లేకపోతే ఈ రెండింటిని కలిపితే 7 రాష్ట్రాలతో కలిపి చేసే అవకాశం మహారాష్ట్ర హర్యానా కూడా ముందుకు తప్పించి మీరు ఒడిశా ఆంధ్రప్రదేశ్ ను కలుపుకోవడానికి అవకాశం తప్పితే మిగతా వాటిలలో ఉండడానికి అవకాశమే లేదు. కానీ నేనేమంటున్నంటే వాళ్ళు ఇప్పుడు అమృత్ కాలంలో రాజ్యాంగ రాజకీయాలు జరగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాలనే ఆలోచనతో నిజంగా ఉంటే డెఫినెట్ గా దీని మీద మొత్తం 2024 ఎలక్షన్స్ ను కూడా ఎక్స్టెండ్ చేసి 26 వరకు కూడా పోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆలోచన కూడా ఏంటంటే నెగేషన్ అవుట్కమ్ అవతల వాడవచ్చు, లేదంటే 26 డీలిమిటేషన్ కూడా ఉన్నది. మళ్ళీ ఆ డీలిమిటేషన్ ఎనాక్ట్ చేస్తా లేదా అనే దాని దగ్గర కూడా కొన్ని ఇంతవరకు ఒక అంచనాకు రాలేదు. ఎందుకంటే వచ్చే ప్రభుత్వం అది చేసేది. కాబట్టి దీన్ని వాడుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు అట్లా అనుకుంటే ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి. ఒక సూచన ఉంది ఏంటి, 3 ప్రభుత్వాలు ఉన్నాయి మనకు. అంటే 3 ప్రభుత్వాలు అంటే ఏంది, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు. దాంట్లో స్థానిక ప్రభుత్వాలు సర్పంచ్ నుంచి మొదలుపెట్టి 5 అంచెల వ్యవస్థ ఉండేది. స్థానిక కొత్తగా మనం 73-74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చింది. మళ్ళీ రాష్ట్ర కేంద్ర ఎన్నికలు ఒకసారి జరిగితే మళ్ళీ స్థానిక ఎన్నికలు మళ్ళీ ఇంకోసారి జరిగితే కూడా ఇదే ఉంటుందని చెప్పి కూడా ఒక సమస్య వస్తుంది. బై అండ్ లార్జ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు డిస్టర్బెన్స్ ఉంటే ఏమవుతుందంటే ఇంపాక్ట్ ఇప్పుడు ఒక నెల రోజుల పాటు ఎన్నికలు ఆపాల్సి వస్తుంది ఇప్పటికే. ఎందుకు మొత్తం దేశంలో జరిగే ఎన్నికలు జరగడానికి మనం పోలీసును తర్వాత ఈవీఎంలను తర్వాత వ్యవస్థనంతా యుటిలిటీ కోసం అయితే మనకు ఒక రాష్ట్రంలో 7 సార్లు ఎన్నికలు జరిగే ఆ పరిస్థితి కూడా జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ లాంటి చిన్న రాష్ట్రాల్లో 2 దఫాలుగా 1 దఫా లేకపోతే ఎట్ ఏ టైం చేసుకునే అవకాశాలు కూడా ఉంటున్నాయి. అంటే మొత్తం టోటల్ ఎలక్షన్ పీరియడ్ నే డిఫైన్ చేసుకుని ఒక 1 మంత్ కాలంలోనో 2 మంత్స్ కాలంలో ఎన్నికలు అన్నిటికీ జరిగి ఇక మిగతా ఎన్నిక అనేది ఉండకుండా చేసే ప్రక్రియ ఉంటే అది బాగుంటది అనేది అయితే అందరికి మోడల్. అది యాక్చువల్ గా చెప్పాలంటే 5 years మధ్యన ఎలక్షన్స్ వస్తే ప్రధానమంత్రి గారు మొత్తం ఎన్నికల కొరకే ప్రచారం చేస్తున్నాడు. ఆయన షెడ్యూల్ మీరు చూస్తే ఆయన అది మనం ప్రధానమంత్రి అయిన కాంచి ప్రతి 6 నెలలకు ఒక ఎన్నిక కోసమే ప్రధానమంత్రి ప్రచారానికి ఉన్నట్టున్నాడు. ప్రధానమంత్రి పరిపాలన కోసం ఉండాలి, ముఖ్యమంత్రులు పరిపాలన కొరకు ఉండాలి. ఇక ఇక్కడ మన సార్ అయితేనేమో ఏదో ఒక ఉప ఎన్నిక వస్తుంది, 6 నెలలకు సంవత్సరానికి ఆ ఉప ఎన్నికతోని పరిపాలన పక్కకు పోయి గెలుపులు గీటురాయిగా పోతున్న పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమం ఏకదాటిగా ఒకే జోడెట్లుగా జరగాలంటే పరిపాలన 5 సంవత్సరాల కాలం పూర్తిగా ఉంటే మధ్యన ఎలక్షన్స్ అనే డిస్టర్బెన్స్ లేకుండా అనే ఆలోచన నుంచి వచ్చింది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ దఫా అంటే 2024-29 మధ్య కాలంలో 2 దశలుగా మార్చి ఒకేసారి ఎన్నిక 29 తర్వాత అంటే 29 తర్వాత అంటే 34 ఇది మంచి స్ట్రీమ్ లైన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది దీర్ఘకాలిక ఆలోచనతో ఈ ప్రయత్నాలు జరగడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు నాకు తెలిసి అయితే. ఎందుకంటే
అది జరగాలి కూడా అని కోరుకునే ఇప్పుడు ఎన్నికల సంస్థల్లో ప్రధానంగా పార్టీలే కోరుకుంటున్నాయి అన్న, ప్రధానంగా పార్టీలే తడిసి మోపుడవుతున్నాయి అని. ఒక్కసారి ఎలక్షన్స్ వస్తే ఒకేసారి ఖర్చులో భాగంగా వెళ్ళిపోతాయి. అసలు 60,000 కోట్లు 2019 ఎలక్షన్లోనే జరిగినాయి ఒక పార్టీల ఖర్చు. సో పార్టీలు కూడా బలంగా కోరుకుంటున్నాయి. అంటే ఎన్నికలు ఖచ్చితంగా అసలు ఖర్చు అనేది ఇప్పుడు ఎన్నికల ఖర్చు ప్రభుత్వానికి తగ్గడం కాదు, నాయకులకు పెరగడం ఏంది. 100 కోట్లు ఎమ్మెల్యే, 50 కోట్లు ఎమ్మెల్సీ, 50 కోట్లు ఎమ్మెల్సీ, 200 కోట్ల ఎంపీ. ఇది ఏం కల్చర్? ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధి ఎట్లయితాడు? వాడు సేవ్ చేసుకునేది తెచ్చిపెట్టి మనల్ని సేవ్ చేయడానికి తప్పికి ఏమన్నా ఉందా? దాంట్లో సేవ అనేదే పాయ్. కాబట్టి ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే ఎన్నికల సంస్కరణల దిశగా అసలు ఆలోచించాల్సింది వాస్తవానికి బీజేపీ. 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా పొలిటికల్ పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉంటది అనేది దీంట్లో ఉంటది. ఇప్పుడు మేము గతంలో కొన్ని సవరణలు చేసినప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసుకోవడానికి చేసింది అనేది ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మారుతున్న కాలంలో ఎంతో వాటి ఉపయోగపడుతున్నాయి. కానీ నేను ఇక్కడ ప్రత్యేకించి ఎన్నికల సంస్కరణలు ఒకసారి ఎన్నికలు జరిగితే మళ్ళీ జరగకుంటుంటాయి, తక్కువ ఖర్చుతో జరుగుతాయి అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఈ ప్రచార ఒకసారి మల్లన్న దగ్గరికి వెళ్దాం. అవినీతి అక్రమాలు ఎన్నికల్లో స్వచ్ఛ ఎన్నిక లేదంటే క్లీన్ ఎలక్షన్స్ జరిగే విధంగా సంస్థలను తీసుకొస్తే బీజేపీ ఇంకా మంచి పేరు వస్తుండే. వాళ్ళకి నాకు తెలిసి దాని వైపుగా కాకుండా ఇటు ఆలోచించడం అనేది మాత్రం కొంత అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని నేను ఇప్పుడే చెప్పలేను. వాళ్ళ విధానం కనుక డిస్ప్లే అయితే ఇప్పుడు 370 ఆర్టికల్ డిమాలిష్ చేసిండు, ఏం అద్భుతం జరుగుతుంది అన్నట్టుగా కాశ్మీర్ లో పడవలు నడిచినట్టు మనం అందరం పోయి అక్కడనే బతికినట్టు క్రియేట్ చేసిండ్రు. ఆ 2 రోజులు సీన్ కట్ చేస్తే కాశ్మీర్ లో ఏం మారిపోయింది? అట్లా కాకుండా మంచి ఎవరైనా సక్సెస్ అవుతారు అనేది నా అభిప్రాయం. అట్లా చేయాలని కోరుకుందాం. ఓకే అన్న, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం. ఎమ్మెల్యే గారు, ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా అంటే ఈ ఖర్చు ఎమ్మెల్యేగా యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీరు మళ్ళీ అభ్యర్థిగా ఏ విధంగా ఖర్చు ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ మార్చి ఏప్రిల్కి వెళ్ళబోతుంది, ఈ 2 నెలలలో బీఆర్ఎస్ పార్టీకి ఖర్చు ఎమ్మెల్యేలకు ఇప్పుడు అన్న చెప్పినట్టు కూడా చాలా ఖర్చు పెరిగిపోతుంది. సేవ అనే కార్యక్రమంలో కూడా ఏంటి ఇన్ని 1000 కోట్లు 100 కోట్లు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి 50 కోట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒక 2 నెలలు జరిగితే ఏంటన్నా పరిస్థితి? అంటే అభ్యర్థుల ఖర్చు విషయంలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు, ఎటువంటి మార్పులు ఉండవు. అభ్యర్థికి ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైతే ఎన్నికల ఖర్చు ప్రభుత్వానికి అదనపు భారం ఉండదు. ప్రభుత్వానికి అదనపు భారం ఉండదు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడే అవకాశం ఒకటి ఉంటుంది. ఏంటి, మామూలుగా వాళ్ళకి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇతరత్ర ఉద్యోగ సిబ్బంది కానీ వాళ్ళందరినీ తరలించడం కానీ, మరి సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కానీ, వీటన్నిటికీ అదనపు ఖర్చు 1000 కోట్లలో ఏదైతే జరుగుతుందో ప్రభుత్వ ధనం, ప్రజాధనం ప్రభుత్వం ఖర్చుల కింద అవన్నీ కూడా మినహాయించుకోవడానికి వాటిని అన్నింటినీ కూడా తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అభ్యర్థుల పరంగా అభ్యర్థుల ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. అవి అలవాటు సహజంగానే ఎన్నికల ప్రక్రియ అనేది మనం మామూలుగా చూస్తూనే ఉన్నాం. ఆ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏ తరుణంలో వచ్చినా ఆ ప్రక్రియ జరుగుతుంది. కానీ ప్రజాధనం ఏదైతే ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాల్సిన అవన్నీ కూడా తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. ఎలా అంటే జమిలీ ఎలక్షన్స్ ఏ విధంగా చూడదలుచుకున్నారు? అంటే ఒక 2 నెలలు అంటే మీకు పెద్ద టైం కూడా లేదు, కానీ ఇది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా మీరు? నేను 100% ఇప్పుడు రావు అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఇప్పటికిప్పుడు అది సాధ్యపడే విషయం కాదు. అన్ని పార్టీలు ఒక అంగీకారానికి రావాలి, అన్ని పార్టీలు ఒప్పుకోవాలి. మెజారిటీ సభ్యులు బీజేపీలో ఉన్నంత మాత్రాన చట్టం తీసుకొచ్చి చేతులు ఇవ్వబడినంత మాత్రాన అది సాధ్యపడే విషయం కాదు. దీనికి సంబంధించి డీలిమిటేషన్స్ ఉన్నాయి, రిజర్వేషన్ చేంజెస్ ఉన్నాయి. వీటన్నిటికి ఇంకా నియోజకవర్గాల పెంపు డిమాండ్ ఉంది కొన్ని రాష్ట్రాలలో. అది ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. ఇటువంటి సమస్యలన్నీ నివారించకుండా 1 నేషన్ 1 ఓట్ అని చెప్పేసి అన్నానంటే ఇప్పటికిప్పుడు సాధ్యపడే విషయం కాదు అది. ఓకే, నెక్స్ట్ బీజేపీ నుంచి వెంకటేశ్వర్లు సార్ చెప్పండి. ఏంటి సాధ్యాసాధ్యాల పైన అసలు సాధ్యమే కాదనే ప్రాంతం అని ఇద్దరు కూడా చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు? అంటే సాధ్యం కాదు అనే యాంగిల్లోనే ఉంది, కానీ మనకి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కానీ మిగతా రిపోర్ట్లు కానీ స్పష్టంగా 10 రాష్ట్రాలతో పాటు ఈ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఎక్కడ ఉందంటే వాళ్ళు చెప్పిన, ఇప్పుడు దయాకర్ కానీ లేకపోతే మల్లన్న కానీ చెప్పిన విషయాలలో స్పష్టంగా ప్రజా ప్రయోజనం ఉంది, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆగిపోతుంది. తర్వాత మాట మాటకి ఎన్నికలు వచ్చేస్తే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రచారం తగ్గిపోతుంది,
ఏదైనా కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేసి ప్రజా పథకాలు ఆగిపోతాయి, లేకపోతే డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఒకటేసారి వస్తే అది ఒక దఫనా 2 దఫానాలు చేస్తే బహుళ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుంటే మంచిదనేటువంటి అభిప్రాయం అయితే ఇప్పుడు మన ముందరనే వ్యక్తమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఇది కనుక ఉంటే అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి రాజకీయ సంప్రదింపులు చేసేసి రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మాత్రమే చేస్తారు తప్ప ఇష్టానుసారంగా చేయరు అనేటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. నేను ఇక్కడ ఒక దయాకర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. జమ్మూ కాశ్మీర్ విషయంలో 370 ఆర్టికల్ తీస్తే ఇప్పుడు ఏదో మారిపోయినట్టు ఏదో అని చెప్పారు. కానీ వాస్తవమైనటువంటి పరిస్థితి చూస్తే మొన్న ఈ రోజు నుంచి చాలా మంది జమ్మూ కాశ్మీర్ కు టూర్ పోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఫ్యామిలీస్ తోటి. మరి దయాకర్ గారికి ఎందుకు అవపడతలేదో, ఎందుకు ఆలోచన చేస్తలేదో కానీ టెర్రరిజం అనేది తగ్గిపోయింది, డెవలప్మెంట్ యాక్టివిటీ పెరిగింది. పక్క దేశం పాకిస్తాన్ కూడా కాశ్మీర్ మంచిగా ఉంది, మమ్మల్ని కలుపుకోండి అని చెప్పేసి నినాదాలు మనకు కనపడతా ఉన్నాయి. అయినా కానీ రాజకీయ కోణంలో ఆలోచన చేస్తుంటే ఏం చెప్పలేము దానికి. కాబట్టి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. అది లా కమిషన్ సిఫార్సుల మేరకు రాజ్యాంగ ప్రక్రియ కోసం ప్రజామోదం చేసి మాత్రమే చేస్తారు. రాజకీయ ఏకాభిప్రాయం ద్వారానో మెజారిటీ అభిప్రాయం ద్వారానే చేస్తారు తప్ప ఎక్కడ కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చెయ్యరు. అందరిని ఒప్పించి ప్రజలను కూడా మెప్పించి చేస్తారు తప్ప ఇది ఒక మంచి అభిప్రాయం అనుకున్నప్పుడు నేను అన్ని పార్టీలను కూడా నేను కోరుతాను. ఇది ఒకవేళ మీ ప్రజలకు అనుగుణంగా ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే, దేశానికి మంచి జరుగుతుంది అనుకుంటే, రాష్ట్రాలకు మంచి జరుగుతుంది అనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్క నిమిషం సత్య దగ్గరికి వెళ్దాం. మద్దతు తెలుపుతుందని చెప్పేసి ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, సత్యనారాయణ దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు సార్ నమస్తే. చెప్పండి. ఈ విశ్లేషణలు కట్రా చాలా బాగున్నాయి. ఒకే ఓటు ఒకే ఈ నినాదం అనేది ఒకే ఓటు ఒకే దేశము అంటే మన ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడిన దాంట్లో ఆలోచనలో ఉండిపోయాను. ఒకే ఓటు ఒకే దేశం అనేది 100% ఇది ఆ చట్టసభల్లో ఆమోదం అయ్యుండి పర్ఫెక్ట్ గా కానీ ఉన్నట్లయితే దేశ రాజకీయ చరిత్రలకి చాలా మంచిదని ఒక అవగాహన అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సాధ్యం కాదా? లాస్ట్ టైం అయిపోతుంది. సాధ్యం కాదా? మీ వైఎస్ఆర్సీపీ నుంచి మీ పార్టీ తరఫున ఇది సాధ్యమా కాదా? ఎట్లాంటి అంశాలు ఉన్నాయి? ఒకవేళ ఇలా బీజేపీ పార్టీ ఖచ్చితంగా అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తాము అన్న నేపథ్యంలో చాలా ప్రాంతీయ పార్టీలు కూడా అనుకూలంగా త్వరగతినే బిల్ పాస్ చేసే విధంగా కూడా అసెంబ్లీలో చేసే విధంగా కూడా అవసరమైతే స్పెషల్ సెషన్స్ లేదంటే శీతాకాల సమావేశంలో ఏర్పాటు చేసి కూడా వెళ్తామని అంటున్నారు. మీకు సాధ్యం అవుతుందా? ఒకవేళ సపోర్ట్ చేసే అవకాశం ఉందా? సార్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఎప్పుడు మంచి జరుగుతుందన్న మంచి వైపు అసాధ్యమైన సాధ్యం చేసే విధంగా సురాచుల ఆలోచనతోటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలుపుతారండి. కామన్ వర్డ్ ఎప్పటికా జగన్మోహన్ రెడ్డి మంచి పనులనే చెప్తున్నారు తప్ప అసలైన డిస్కషన్లో సపోర్ట్ చేస్తారా? ఇలాంటి విషయంలో ఇప్పటికిప్పుడు వస్తే సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అదే సార్ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి అని 30 స్టేట్లు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మంచి జరుగుతుంది. ముందు 100% మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ ఇంకోటి, ఎందుకంటే మాకు మా పార్టీలో ఎవరున్నారు అనేది సంబంధం లేకుండా ప్రజలు ఎప్పుడు పెట్టినా ఎలా పెట్టినా మేము ముందుకు సిద్ధంగా ఎలక్షన్ ముందు వచ్చి వచ్చి ఎప్పుడైనా అవ్వచ్చు సార్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, మీ వాయిస్ డిస్టర్బ్ వస్తుంది. ఓకే అండి, వెంకటేశ్వర్ బీజేపీ వెంకటేశ్వర్ గారు సార్ చెప్పండి సార్. ఏంటి చివరిగా ఈ అంత గందరగోళంతో, అంటే రామ మందిరం కూడా ఫిబ్రవరిలోనే ఓపెనింగ్ చేస్తాము, మహిళా బిల్లు తీసుకొస్తున్నాము, తర్వాత ఈ సిఆర్పిసి అలాగే ఐపీఎస్ సెక్షన్స్ కూడా పూర్తిగా కూడా ఐపీసీ చేస్తున్నాము. కాబట్టి ఈ నేపథ్యంలోనే హిందువుల ఓట్ని ఒకే దేశం ఒకే చట్టంలాగా తీసుకొచ్చేందుకు కూడా అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు దీన్ని కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడే అమలు చేసే విధంగా ఉంది అని చెప్పేసి అన్నారు. ఈ సాధ్యాసాధ్యాలు నిన్నటి వాళ్ళ పరిణామాలు చూస్తే ఇది నిజానికి మీరు అంటే ఒక ముందస్తుగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఒకేసారి అది బోల్తా కొట్టించే ప్రయత్నంలో భాగంగా అనిపిస్తలేదా రాజకీయంగా? అట్లేం లేదు. ఈ ప్రతిపక్షాల గురించి లేకపోతే హిందుత్వం గురించి లేకపోతే ముస్లిమ్స్ గురించి
ఈ ఒకే ఎన్నికలు ఒకవేళ కనుక చట్టం తీసుకొస్తే ముస్లింలకు ఓట్లు తీసేస్తారా, క్రిస్టియన్స్ ఓట్లు తీసేస్తారా, హిందువులకే ఓట్లు ఇస్తారా? ఇవన్నీ భ్రమలు. అది ప్రతిపక్షాలకు ఏమి ఇబ్బంది ఉండదు, లేకపోతే ఇక్కడ అధికార పక్షానికి ఏమి ఇబ్బంది ఉండదు, వచ్చేటువంటి లాభం ఏదో ఉండదు. దేశ హితం కోసం చేయాల్సినటువంటి అవసరం అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చాలా సార్లు చెప్తున్నాం మనం. ఇంతకుముందుకు మల్లయ్య గారు అయితే చాలా విషయాలు చెప్పిండు. అధికార టీచర్ల కానీ మొదలు పెట్టుకుంటే ఆఫీసర్ల వరకు ఎన్నోసార్లు విధులకు పోవాలి, స్కూల్స్ బంద్ పెట్టుకోవాలి. అదే రకంగా ఆఫీసర్స్ ఖర్చు అవుతా ఉంటది. తర్వాత ఈ ఆర్మీని ఇక్కడి నుంచి అక్కడికి డిప్టేట్ చేస్తుండాలి, ఖర్చు అవుతా ఉంటది, వాళ్ళ విధులకు భంగం కలుగుతూ ఉంటాయి. రకరకాలుగా పరిపాలనకు ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందిలో పథకాలను అమలు చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి ఎలక్షన్ కూడా వచ్చేసి దాన్ని ఆపేయాలి. డెవలప్మెంట్, సంక్షేమం రెండు కూడా 5 సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు జరిగితే, స్థానిక సంస్థల నుంచి ఢిల్లీ వరకు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎన్నికల గురించి ఆలోచన చేయరు. కాబట్టి ప్రతిసారి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. సాధ్యమవుతుందా జమిలీ ఎలక్షన్స్ లో? మీరన్నట్టు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, భ్రమలు పడాల్సినటువంటి అవసరం లేదు. జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీలో జరుగుతుంది, లాభం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా లేదు. మంచి జరుగుతుంది, అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో స్పీడు. ఇప్పుడు మహిళా బిల్లు పెట్టాలని నిన్న మొన్న పార్లమెంట్ లో కొట్లాడిండ్రు. ఇప్పుడు మహిళా బిల్లు పెడతా అంటే ఎందుకు ఇబ్బంది? మహిళా బిల్లు పెడితే తప్పేమున్నది? అంటే ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు పార్లమెంట్ ను ఉపయోగించుకుంటారు. ఆ పార్లమెంట్ చట్టాలను చేసినందుకే పార్లమెంట్ ను పెట్టిరు. కాబట్టి పార్లమెంట్ లో చట్టాలు చేస్తారు. 30 ఏళ్ళుగా లేని మహిళ, వెనక ముందు 30 ఏళ్ళుగా లేని 33% ఇప్పుడు గుర్తుకొచ్చిందా? టెన్యూర్ ఉన్నది. 5 సంవత్సరాల టెన్యూర్ లా ఏదైనా చేయొచ్చు సార్. 30 ఏళ్ళుగా అంటే 30 ఏళ్ళుగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇచ్చినప్పుడు ఏదైనా చేయొచ్చు. దాని వెనక ముందు చేస్తున్నారు. అంటే మీరు గత 9.5 సంవత్సరాలు పాలించి ఇప్పుడు మహిళ ఆ విషయంలో స్పష్టత ఉందా? సార్ మహిళా బిల్లు చర్చ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం. మహిళా బిల్లు చర్చకు వచ్చింది కాబట్టి మళ్ళా మీరేమంటారు? కవిత ధర్నా చేయడం జరుగుతుంది, అసలు పార్టిసిపేట్ చేస్తామంటున్నారు, పెద్ద ఉద్యమం తీసుకొస్తాం దేశవ్యాప్తంగా అన్నారు. మహిళా బిల్లు ఇప్పుడు చర్చకు వచ్చింది కాబట్టి ఏంటి అది ఒక ఓట్ బ్యాంక్ లాగానేనా, లేదంటే బీజేపీ మళ్ళీ ప్రభుత్వం రావడానికి ఒక వారధిలాగా దేశంలో ఎక్కడ లేని విధంగా స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్ అమలు చేసి 50% అమలు చేసిన ఘనత మాకు ఉంది. అదే రకంగా 33% రిజర్వేషన్ తేవాలని చెప్పేసి శాసనసభ తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపించింది కూడా మేమే. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితులలో వంటింటికి పరిమితం కాదు, అన్ని విషయాలలో అవగాహన ఉన్న స్త్రీలని సమాజానికి ఉపయోగపడే విధంగా తీసుకురావడానికి రాజకీయాలలోకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పార్లమెంటు ఆమోదం తెలియాలని చెప్పేసి మేము ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దానికోసం అవసరమైతే ఉద్యమాన్ని కూడా చేపడతాం. తప్పనిసరిగా రావాల్సిందే అవసరం కూడా. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు అన్న దయాకర్ అన్న, మల్లన్న, అలాగే సత్యనారాయణ గారు, వెంకటేశ్వర్ల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మొత్తానికి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు, అలాగే ఆయా పార్టీలు సహకరించాలి, ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక మంచి ఉద్దేశంతో మాత్రమే తీసుకొస్తున్నాం, ఖర్చులు తగ్గించుకోవడం కోసమే. 10,000 కోట్ల రూపాయలు ఒక లోక్సభ ఎలక్షన్ జరిగితే ఖర్చు అవుతున్నాయి, అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 300 నుంచి 500 కోట్లు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి అలాగే ఏ పథకం పెట్టినా కూడా వెంటనే ఎన్నికల కోడ్ రావడం, ఆగిపోవడం, దేశవ్యాప్తంగా ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇది సరైన పద్ధతిలో నడిస్తే, సరైన అమలు చేసే విధంగా అంటే అన్ని రాష్ట్రాలు ప్రజాభిప్రాయ సేకరణ, పార్టీల అభిప్రాయాలు సేకరించి సజావుగా కొనసాగితే ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుందని కూడా ఈ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది స్పెషల్ డిస్కషన్.